హాయ్ ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. తీపి పచ్చడి. ఇదిగో చింతకాయలు ఇలా ఉప్పేసి ఊరబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని గింజలు తీసేస్తాను. ఇలా గింజ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వలడం అయిపోయిందండి. ఇదిగో ఇలాగా గింజలు సెపరేట్ చేసేసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. కొంచెమే ఉంది కాబట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటానండి. నేను చేసిన ప్రాసెస్ కరెక్టో కాదో కమెంట్ చేయండి, మీరు ఎలా చేసుకుంటారన్నది. ఇదిగోండి, ఇందులో నేను తగినంత కారం, ఇంకా బెల్లం. మనం తీపి పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తాను. ఆల్రెడీ ఉప్పు ఉంది. నేను దోర చింతకాయలు ఉప్పేసి ఊరబెట్టాను కాబట్టి ఉప్పు ఉంది, చూసుకొని వేసుకుంటాను. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అసలు ఇది నా చిన్నప్పుడు తిన్నాను, చింతపండు తీపి పచ్చడి. అది కూడా పొంగు అమ్మవారు చూపునప్పుడు పాత చింతకాయ పచ్చడి అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు కొంచెం ఇస్తే అది పత్తంలో పెట్టింది అనమాట. పచ్చడి చేయిస్తారు కదా, అందులో పెట్టింది. అప్పుడు చూసిన టేస్టేనండి. నేను మళ్ళీ అస్సలు ఇది చూడలేదు ఇంత కూడా. అప్పటి నుంచి తినాలని అనిపిస్తుంది. నాకు ఆ ఛాన్సే రాలేదు. ఇప్పుడు నా చేతులతో నేను చేసుకుంటున్నాను ఫస్ట్ టైం. నేను ఎక్కువ పచ్చళ్ళు ఇష్టపడను, కానీ అప్పటికప్పుడు చేసే పచ్చళ్ళు అయితే ఇది ఇలాగా కొంచెం కొంచెం చేసుకొని చాలా ఇంట్రెస్ట్గా తింటాను. మళ్ళీ ఎక్కువ నిలవ ఉన్నాయి తినలేను నేను. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, మనకి చింతకాయ తీపి పచ్చడి తాలింపు కోసం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కలిమాకు, ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించేసుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇవన్నీ వేసేస్తున్నాను. ఓయమ్మో, ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఏగినాయి కదమ్మా, ఇవన్నీ ఏగినాయి. ఇప్పుడు స్లో పెట్టేసుకొని ఈ పచ్చడి ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు మొత్తం ఆయిల్లో కలిసేటట్టు ఇదంతా మొత్తం తాలింపు ఇది కలిసిపోవాలి. బాగా ఇలా కలిపేసుకొని మనం ఒక 2-3 మినిట్స్ దాకా వేయించుకోవాలి. ఎందుకంటే అన్నీ పచ్చివే కదమ్మా, కారం ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఏగాలన్నమాట ఆ తాలింపుతో పాటు. అప్పుడు పచ్చడి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇదిగోమ్మా, మనకి తీపి చింతకాయ పచ్చడి రెడీ. ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మాది సూపర్గా ఉంది. కమెంట్ చేయండి ఎలా చేశాను ఏంటి అన్నది.